క్రైస్తవ సమాజం కోసం కొట్లాడుతున్నటువంటి ఒక పేరు మోసినటువంటి దైవజనుని ఇలా అరెస్ట్ చేసే సాహసం పోలీసులు చేయరు. అభినయ్ అరెస్ట్ చేయమని చెప్పింది ఎవరు? ఏ ఉద్దేశంతో పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి అతను పోలీస్ స్టేషన్ అసలు అభినయ్కి ఏమైంది? అభినయ్ ఎక్కడ ఉంచారు? మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని చెప్పి అభినయ్ దర్శన్ నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నారు అని మనవాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. దయచేసి క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ పెద్దలారా, క్రైస్తవ అధికారులారా స్పందించండి ఈ విషయంలో. క్రైస్తవ సేవకులారా స్పందించండి ఈ విషయంలో. మీ తరపున కొట్లాడే గొంతులు మీరు పోగొట్టుకుంటే, మీ తరపున మాట్లాడే గొంతులు మీరు పోగొట్టుకుంటే, మీ తరపున ప్రశ్నించే గొంతులు మీరు పోగొట్టుకుంటే మాట్లాడడానికి కూడా ఏ ఒక్కరు అరెస్ట్ చేసి భయపెట్టాలనుకుంటున్నారా? అరెస్ట్ చేసి కొట్టుకుంటున్నారా? లేకపోతే అరెస్ట్ చేసి చంపాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో అతను అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేస్తే ఏ కారణం చేత అరెస్ట్ చేశారు? ఎవరు కంప్లైంట్ చేశారు? ఏ ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన అతను అరెస్ట్ చేశారో మాకు వివరాలు తెలపండి, మాకు వివరాలు చెప్పండి. ఎందుకంటే ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబానికి అరెస్ట్ చేస్తున్నామన్న విషయాన్ని చెప్పాలి ఒకటి. రెండవది, ఆ వ్యక్తి తన లాయర్తో మాట్లాడుకునే అవకాశాన్ని తనకి ఇవ్వాలి. అతను ఎందుకు అరెస్ట్ చేస్తారో పోలీసులు చెప్పాలి. ఎలాంటి వారెంట్ లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా అంత దౌర్జన్యంగా రోడ్డు మీద ఉన్న వ్యక్తిని రోడ్డు మీద ఎలా లాక్కొని వెళ్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాయి కూడా. క్రైస్తవ సోదరుడు, ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరుడు, మీ స్నేహితులందరికీ కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. మీ బంధువులందరూ కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. మన క్రైస్తవులకు సంబంధించినటువంటి గ్రూపులన్నింటిలో కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. మన క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో అన్నింటిలో కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. పాస్టర్ అభినయ్ దర్శన్ అక్రమంగా అరెస్ట్ చేశారు. మంగళగిరి దగ్గర ఉండేటువంటి ఒక టోల్ ప్లాజా దగ్గర పాస్టర్ అభినయ్ దర్శన్ మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి పాస్టర్ గారితో పాటు ఉన్న బృందం మొత్తాన్ని కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. పాస్టర్ అభినయ్ దర్శన్కి ఏ కేసులో పాస్టర్ అభినయ్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవడు? పాస్టర్ ఏ ఎఫ్ఐఆర్ మీద అరెస్ట్ చేశారు? పాస్టర్ అభినయ్ మీద ఏ రకమైనటువంటి సెక్షన్ల కేసులు నమోదు చేస్తున్నారు? ఏ ఉద్దేశంతో పాస్టర్ అభినయ్ అరెస్ట్ చేశారు? ఇవాళ ఆంధ్ర నుంచి కొట్లాడుతున్నటువంటి బలమైన గొంతు పాస్టర్ అభినయ్, ఆంధ్ర నుంచి కొట్లాడుతున్నటువంటి బలమైన గొంతుగా అభినయ్ దర్శన్కి ఏదైనా జరిగితే మాత్రం ఇవాళ ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకున్నట్లుగా అభినయ్ దర్శన్ పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. అభినయ్ దర్శన్ వదిలిపెట్టాలి, మేము బయలుదేరుతున్నాం. అభినయ్ దర్శన్ వదిలిపెట్టాలి, మేము బయలుదేరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తా ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మంగళగిరి రూరల్ సిఐ గారి దగ్గరికి బయలుదేరి రావాల్సిందిగా ప్రభు పేట మీద విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ చేసి ఆంధ్రాలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆయన మాత్రమే కాదు, అభినయ్ దర్శన్ డ్రైవర్ని, అభినయ్ దర్శన్తో పాటున్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేసినట్లుగా మనకి అభినయ్ దర్శన్ కాల్ చేసి చెప్పాడు. అభినయ్ దర్శన్కి ఏదైనా కీడు తలపెట్టారేమో, అభినయ్ దర్శన్ మీద అక్రమ కేసులు ఏమైనా నమోదు చేశారేమో, అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు? ఈ విషయాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. అభినయ్కి ఏదైనా జరిగితే నేను మళ్ళీ చెప్తున్నాను, సీఎండీఎఫ్ అధ్యక్షుడిగా, ఒక సంఘ సేవకునిగా, ఒక పాస్టర్గా చెప్తున్నాను, అభినయ్ దర్శన్కి ఏ కీడు జరిగినా దానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అభినయ్ దర్శన్కి ఏ కీడు జరిగినా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా నాతో పాటు కలిసి అభినయ్ దర్శన్ కొట్లాడుతున్నారు. అనేక జిల్లా కేంద్రాల్లో మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి క్రైస్తవులు చైతన్యపరుస్తున్నాం. క్రైస్తవులందరినీ కూడా ఒక ఓటు బ్యాంక్ ఒక చోటికి తీసుకురావడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాం. క్రైస్తవుల తరపున మాట్లాడడానికి ఒక వార్డు మెంబర్ లేడు, ఒక పంచాయతీ సర్పంచ్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. మా తరపున మాట్లాడడానికి ఎవడూ లేడు. మా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, మా హక్కుల గురించి మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఇవాళ మీరు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడం అనేది దారుణమైన విషయం. అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ బృందం అభినయ్ దర్శన్ అరెస్ట్ చేసినట్లుగా అభినయ్ దర్శన్ కాల్ చేసి